దేవుడు మన పక్కన ఉంటే సముద్రాన్ని కూడా వీదేసే అంత ఆనందం వచ్చేసిద్ది పిల్లలు. ఈ సముద్రం ఎంత అని వీదేస్తా అంటాం మనం. అది ప్రభు మన పక్కన ఉంటే ఆ ఆనందం వేరు కదా, ఆ ధైర్యం వేరు కదా. నిజంగా దేవుడి గురించి మనం ఆలోచించేటప్పుడు హృదయంలో ఆనందం ఎలా చెప్పండి. ఆది కానుండి ప్రకటన వరకు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన నీతి మాటలు, మరణం తర్వాత వచ్చే లోకం ఒకటి ఉందని ఇవన్నీ ఒకసారి నిరీక్షణ అటు లేకపోతే మనకు నిరుత్సాహం వచ్చింది. కానీ నిరీక్షణ పరలోకం మీద ప్రభు మీద ఉన్నప్పుడు నిరుత్సాహం ఎందుకు వచ్చి చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా మన నిరీక్షణ ఎట్టుండాలి చెప్పండి, దేవుడి మీద ఉండాలి. నిరీక్షణ అట్టు లేకుండా ఉందా, దుష్టుడు వెంటనే నీ హృదయాన్ని మాయ చేస్తాడు, పాపంలోకి లాగేస్తాడు. పిల్లలు ఆలోచించండి, నీ కలిగి ఉన్న పవిత్రత చివరి వరకు కాపాడుకుంటూ నిరీక్షణ ఎప్పుడు కూడా దేవుడి మీద ఉంచు. ఆయనకంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన కొరకు ఆయన మేపు గొర్రెలం, ఆయనకంటే గొప్పది